ఆయిల్ వేసుకున్నామండి కోఫ్తా కర్రీకు. ఇది వచ్చి కోఫ్తా బాల్స్ చెప్పినా కదా. లోకి అంటే సొరకాయ గ్రేట్ చేసుకోవాలి. మంచిగా గ్రేట్ అయినాక కొంచెం శనగపిండి, ఉప్పు, కారం, ధనియా పౌడరు, శనగపిండి, కొత్తిమీర, సాల్ట్, కారము అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇలాగ బాల్స్ లాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఫ్రై అయినాక వేయించుకోవాలి. ఇది వచ్చి గ్రేవీకి అండి. గ్రేవీకి కూడా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. మసాలా మంచిగా ఫ్రై అయినాక కొంచెం వాటర్ వేసేసి గ్రేవీలాగా చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. గ్రేవీకి ఏం లేదండి, ఆనియన్, టమోటో, గార్లిక్, అల్లము, ఇంకా మామూలు కారం, ఉప్పు, కారం అంతేనండి, ఇంకేం లేదు. ఇట్లా బ్రౌన్గా వచ్చేసినాయి కదా ఈ బాల్స్ అంతా. ఒక పక్క కాలినాయి, ఒక పక్క కాలేదండి. కాలినటివన్నీ తీసేసుకుందాం. తొందరగానే వేగిపోతాయండి, లేట్ ఏం కాదు. ఆయిల్ హీట్ ఎక్కిందనుకో తొందరగా అయిపోయిస్తుంది. చాలా బాగుంటుందండి కర్రీ, ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఈ బాల్స్ చూడండి. ఇంకా కొంచెం ఉంది, ఇవి కూడా వేసేసుకుందాం. కర్రీ బాగుంటుందండి, రోటీకి, రైస్ కూడా బాగుంటుంది. రోజు చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా చాలా పని కూడా ఉంది నాకు. ఇంకా గిన్నెలు కడగాల, కిచెన్ అంతా క్లీన్ చేయాలా. ఈరోజు గెస్ట్లు వస్తున్నారని ఇవన్నీ చేయించినారు. 20 చపాతీలు చేసిన, పన్నీర్ గ్రేవీ కూడా చేసినానండి. చూడండి, పన్నీర్ గ్రేవీ వచ్చి కాజు పన్నీరు 20 చపాతీలు చేసినానండి. అవి ముందే చేసేసినాను. అవన్నీ చేసేటప్పుడు తీసేదానికి టైం కుదరదండి. దాంట్లో ఈ సామాన్ తెప్పించినారు, ఎప్పుడు చేద్దాం. ఆనియన్ వచ్చి టమోటాలండి. ఇక్కడ ఇలాగే బ్యాగ్స్ వస్తాయండి. ఇది వచ్చి వేరే తక్కువండి. ఇది తొందరగా అయిపోయేస్తాయండి. ఇవి లేట్ ఏం కాదు. ఇది అయిపోయేసిందండి, పక్కన పెట్టేసుకుందాం. గ్రేవీ పక్క స్టవ్ చిన్నగా ఉందిగా, ఇక్కడ పెట్టేసుకుంది. తొందరగా అయిపోతుంది. తమ్ముడు కూడా వచ్చినాడు ఊరి నుంచి. తను వెళ్తాడేమో తెలీదు, ఈరోజు మీటింగ్ అని. అందుకని తన వెళ్ళే ఆఫీస్కి కాకుండా వేరే ఆఫీస్కి వెళ్ళినారండి ఈరోజు. వాళ్ళదేను, కానీ మీటింగ్ ఉందని. కొంచెం చాలా దూరము. ఇక్కడ వచ్చి వర్షం కూడా పడుతుందండి, ఫుల్ వర్షం ఈ 2 రోజుల నుంచి. చైతన్ గారికి, సీతారకు చాకీలు తెచ్చి పెట్టేసిన. ఇంట్లో కూడా చికెన్ కర్రీ చేసేసి రైస్ పెట్టేసి వచ్చినామండి. ఎందుకంటే లేట్ అవుతుంది కదా, దాని గురించి. ఇది చూడండి, మనీ ప్లాంట్ అండి. ఇది వచ్చి ఏమి చెట్టు తెలియదు. ఇక్కడ ఉంటుందాం. ఇలాగుంటాయండి చూడండి, చాలా బాగుంటుంది.
ఆయిల్కి మూత పెట్టేసామండి. వేడిగా ఉంది కదా, పక్కన పెట్టేద్దాం. మీద పడపడేంత అంతే పెట్టేస్తాం. అప్పుడే 7 కూడా కాలేదండి టైము. అప్పుడే ఆకలి ఎత్తాను వచ్చినారు. ఆకలి ఎత్తానికి అయిందా లేదా వంట అని వచ్చినారు. వాళ్ళు ఆ సామాన్ లేట్గా ఆర్డర్ పెట్టినారండి, అందుకే లేట్గా వచ్చింది. దానికే లేట్ అయింది. సరేనండి, ఈ రోజుకి తింటేను.